హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రతి సంవత్సరం ఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కింద ఉన్నటువంటి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ డిఎస్ఎస్ఎస్బి నుంచి మనకి ప్రతి సంవత్సరం ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఒక నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. ఈ సంవత్సరం కూడా 1800 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలవడం జరిగింది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ డిఎస్ఎస్ఎస్బి నుంచి విడుదలైనటువంటి ఈ పలు రకాల పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి అనుకున్నటువంటి వారు ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో రిలీజ్ అయినటువంటి ఈ యొక్క వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, 10+2 చేసినటువంటి వాళ్ళు, అలాగే డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టెక్నికల్ అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ కింద, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ప్రింటింగ్, టెక్నికల్ అసిస్టెంట్ సివిల్, అలాగే కెమికల్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్టులు, ఇంటీరియర్ డిజైన్ కింద ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్టులు, ఆటోమొబైల్ అసిస్టెంట్ పోస్టులు, ఇంకా ప్రొడక్షన్ కింద ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్టులు, ఇంకా మెడికల్ ఎలక్ట్రానిక్స్ కింద ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్టులు, అలాగే మోడర్న్ ఆఫీస్ ప్రాక్టీస్ కింద ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్టులు, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ కింద ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్టులు, ఇలాగా టెక్నికల్ అసిస్టెంట్ కింద పలు రకాల పోస్టులు ఉన్నాయి. ఇంకా ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. 10th క్లాస్తో పాటు దానికి సంబంధించినటువంటి ఆ కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా అసిస్టెంట్ కెమిస్ట్, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి, అలాగే జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. ఇవి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్లో ఆ పర్టికులర్ డిప్లొమా అలాగే బీటెక్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 1కి సంబంధించి, పర్సనల్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్ ఆయుర్వేద, అలాగే ఫార్మసిస్ట్ యునాని, ఇంకా ఫార్మసిస్ట్ హోమియోపతి, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ గ్రేడ్ 2, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ కింద, అలాగే సెక్యూరిటీ సూపర్వైజర్, అసిస్టెంట్ ఫోర్మెన్, కార్పెంటర్ 2nd క్లాస్, అసిస్టెంట్ ఫిల్టర్ సూపర్వైజర్, ప్రోగ్రామర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీకి సంబంధించినటువంటి టీచర్ పోస్టులు, ఇంకా స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించినటువంటి పోస్టులు, మొత్తంగా 32 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి గ్రేడ్ పేస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 2000 నుంచి మనకి 4800 వరకు 4800 వరకు శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే గ్రేడ్ పేకి ఇక్కడ ఇచ్చినటువంటి గ్రేడ్ పేకి ఇంటూ 10 తోటి మీరు మల్టిప్లై అనేది చేసుకోవాలి. అప్పుడు మీకు మినిమం శాలరీ ఎంత ఉంటుందనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్కి 2400 ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఇంటూ 10తో మల్టిప్లై చేస్తే మీకు మినిమం మీకు స్టార్టింగ్లోనే 25,000 రూపీస్ తోటి శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో ఢిల్లీలో ఉన్నటువంటి యొక్క సబార్డినేట్ సర్వీసెస్లో పనిచేయడానికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి పోస్టుల్లో మ్యాక్సిమం ఎవరికి ఎక్కువ ఎలిజిబిలిటీ ఉంటుందంటే 10th క్లాస్ చేసి దానితో పాటు డిప్లొమా కోర్స్ అనేది ఆ పర్టికులర్ రిలేటెడ్ ఆ యొక్క టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఆ పర్టికులర్ రిలేటెడ్ ఏదైతే కోర్స్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10థ్తో పాటు మీరు ఆ పర్టికులర్ రిలేటెడ్ డిప్లొమా కోర్సు 2 ఇయర్స్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ఓకే, మీరు ఇన్ కేస్ 10th క్లాస్తో పాటు ఆ పర్టికులర్ కోర్స్ కనుక మీరు చేసి ఉండకపోతే ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ కలిగినటువంటి వారు ఉన్నారో వారు సింపుల్గా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, ఆ కోర్స్ లేకపోయినా కూడా. సో మ్యాక్సిమం ఆఫ్ పోస్టులకి మనకి ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే 10th క్లాస్ విత్ పర్టికులర్ డిప్లొమా కోర్స్ అడిగారు, లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ అనేది అడగడం జరిగింది. కాబట్టి మీకు కనుక 10th క్లాస్తో పాటు ఆ డిప్లొమా కోర్స్ అనేది లేకపోతే, ఓకే, ఆ డిప్లొమా కోర్స్ అనేది లేకపోతే ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, అంటే మీరు డిగ్రీలో సైన్స్ స్ట్రీమ్లో అంటే బీఎస్సీ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, బీఎస్సీ మ్యాథ్స్ కానీ, ఇలాగ బీఎస్సీ కెమిస్ట్రీ, అలాగే బీజెడ్సీ లాంటి సైన్స్ రిలేటెడ్ కోర్సులకి సంబంధించిన డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ పర్టికులర్ సైన్స్ డిగ్రీ కలిగినటువంటి వారు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. అలాగే కొన్ని పోస్టులకు వచ్చేసి డిప్లొమా చేసినటువంటి వారు ఇంజనీరింగ్లో కొన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్ అలాగే అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఐటీఐ చేసినటువంటి వారికి కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటనేది మీరు తరోగా 1 by 1 అబ్జర్వ్ చేసి ఒకసారి చూడాల్సి ఉంటుంది. చూసిన తర్వాత మీరు ఏ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అవుతారనేది చూసుకొని అప్పుడు ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి.
మీరు పోస్టులకు అప్లై చేసే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏ పోస్టులకు ఉందనేది ఒకసారి చూసుకొని అప్పుడు మీరు ఇమీడియట్గా వీటికి సంబంధించినటువంటి జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఆ 100 రూపీస్ అనేది ఇక్కడ ఎవరైతే ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారు మాత్రమే పే చేయాలి. ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్ అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఈ యొక్క అప్లికేషన్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్స్ రెండు కూడా హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి టైర్ 1లో క్వాలిఫై అయినటువంటి వారు టైర్ 2కి ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ వాటికి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, అలాగే హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అని చెప్పేసి ఇచ్చారు. హిందీ లాంగ్వేజ్లో దీనికి సంబంధించి రాయాలి అనుకునేటువంటి వారు హిందీ లాంగ్వేజ్లో రాయొచ్చు, లేదా మీరు ఇంగ్లీష్లో రాయాలి అనుకున్నటువంటి వారు ఇంగ్లీష్లో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క 4th టాపిక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే టైర్ 1 క్వాలిఫై అయినటువంటి వాళ్ళు టైర్ 2కి రావడం జరుగుతుంది. దీనికి కూడా ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇండియాలో ఉన్నటువంటి అందరూ కూడా అప్లై చేయొచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్స్, ఏజ్ ఇవన్నీ కూడా ఉండాలి, వారు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఏజ్ డీటెయిల్స్ నేను చెప్పలేదు, ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే 18 నుంచి 27 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా యాడ్ చేసుకొని మీరు ఈ జాబ్స్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ దీనికి సంబంధించినటువంటి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఏజ్కి సంబంధించిన రిలాక్సేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా మనకి ఇక్కడ వారికి సంబంధించినటువంటి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి. అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ టైర్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది ఇక్కడ క్లియర్గా మనకి ఈ యొక్క పట్టికలో మెన్షన్ చేయడం జరిగింది. మ్యాక్సిమం అన్ని జాబ్స్కి కూడా 200 లేదా 250 మార్క్స్కి ఇక్కడైతే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇంకా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40% వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ వాళ్ళకి 35%, ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 30% అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఏదైతే పర్టికులర్ జాబ్స్కి స్కిల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో వాటికి కూడా స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుందని మెన్షన్ చేశారు. లైక్ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి స్కిల్ టెస్ట్లు అయితే పెట్టడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. నేను వెబ్సైట్ లింక్ని అలాగే నోటిఫికేషన్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.